ఇప్పుడైతే ఈ వీడియోలో ఓటింగ్ ఎనాలిసిస్ గురించి మొత్తం మాట్లాడదాం. ఈ రోజు జరిగిన టాస్క్ తర్వాత ఓటింగ్ లో అలాగే ఎలిమినేషన్ లో కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అది ఏంటి? షాకింగ్ కంటెస్టెంట్ అయితే ఎలిమినేట్ కాబోతున్నారు. దానికి గల కారణాలు ఏంటి? తనూజ గారి ఓటింగ్ అనేది బేభత్సంగా పెరిగింది. దానికి కూడా కారణాలు మాట్లాడదాం. దానికంటే ముందు మీరు చేయవలసింది ఏమైతే చిన్న లైక్ చేయండి. కింద ఉన్న డేంజర్ జోన్ కంటెస్టెంట్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారంటే నేను ఎలిమినేట్ అవ్వను, నేను ఉంటాను అనే విధంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. ముఖ్యంగా సుమన్ శెట్టి గారు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. దానికంటే ముందు టాప్ లో ఉన్నది ఎవరంటే తనూజ గారు. తనూజ గారికి ఊహలకు అందంత ఓటింగ్ పడుతుంది. ముఖ్యంగా 60-70% పడుతుంది. దానికి గల కారణాలు ఏంటంటే ఆమె పర్ఫార్మెన్స్. ఈ కళ్యాణ్ నామినేషన్స్ లో లేడు, ఎమ్మెల్యే నామినేషన్ లేడు పక్కన పెడితే ఆమె పర్ఫార్మెన్స్ కూడా ఈ వారం ఎలా ఉందంటే ఎరగదీసి ఉతికి ఆరేశారు అన్ని టాస్క్ లో. దాని గురించి చెప్పే ముందు నిన్న జరిగిన ఫిజికల్ టాస్క్ ఏదైతే ఉందో డెమోన్ పవన్ అండ్ బర్నీ గారితో ఆ టాస్క్ అనేది ముఖ్యంగా బాయ్స్ ఫిజిక్ ఉన్న వాళ్ళు ఆడగలరు. కానీ తనూజ గారు ఎక్కడ కాన్ఫిడెన్స్ లో అవ్వకుండా చివరి వరకు ఆడి విన్ అయ్యారు. విన్ అయిన తర్వాత ఆ కాల్ ఏదో బాగలేదో, కాల్ బాగలేకుండానే 1 hour విత్ ఇన్ 1 or 2 hours లోనే ఇంకో టాస్క్ పెట్టారు. అది కూడా మళ్ళీ ఫిజికల్ టాస్క్. ఆ టాస్క్ లో సుమన్ శెట్టి గారు అండ్ తనూజ ఇద్దరు పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే అరాజకంగా ఉంది. ముఖ్యంగా తనూజ గారు లెగ్ పెయిన్ తో ఆ 1 hour గ్యాప్ లోనే టాస్క్ పెట్టి అంత పోటీ ఇచ్చారు. లిటరల్లీ గ్రేట్. ఎందుకంటే ఆ వెయిట్ ని అలా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. మీరు అనొచ్చు సుమన్ శెట్టి గారికి కొంచెం ఎక్కువ సపోర్ట్ లేదు, ఎక్కువ వాటర్ ఉంది, అయినా సుమన్ శెట్టి గారు గెలిచారంటే సుమన్ శెట్టి గారు కూడా తోపే. ఆ ఏజ్ లో ఆయన పెట్టిన పర్ఫార్మెన్స్ గానీ ఆయన పెట్టిన ఆ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో లిటరల్లీ గ్రేట్. అందుకే సుమన్ శెట్టి గారు ఓటింగ్ కూడా బేభత్సంగా డిఫరెన్స్ తీసుకొచ్చింది అనమాట. అలాగే తనూజ గారు ఆ 2 ఫిజికల్ టాస్క్ లో ఆ బేభత్సమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఫుల్ ఓటింగ్ అయితే పెరిగి ఎవరు దరిదాపుల్లో లేరు. ముఖ్యంగా మిగతా వారందరూ ఓటింగ్ కలిపిన తనూజ గారి ఓటింగ్ కూడా రావట్లేదు అనమాట. అంత ఓటింగ్ అయితే ఉంది. తనూజ గారికి మరి ఎదురు చూడవసరం లేదు, బేభత్సమైన ఓటింగ్ పడుతుంది. ఇంకా సెకండ్ ప్లేస్ కి వస్తే డెమోన్ పవన్ ఓటింగ్ అనేది ముందు నుండి మంచి ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత నామినేషన్స్ లో తాను తొడగట్లే మామూలుగా ఛాలెంజ్ అయితే చేశాడు కదా, టికెట్ టు ఫినాలే గెలుస్తాను అని. అది ఎప్పుడైతే పెట్టాడో దానిలో ఎలివేషన్ సోషల్ మీడియాలో బేభత్సంగా పెరిగి తన ఓటు కూడా నామినేషన్స్ పరంగా కొంచెం పెరిగింది. పెరిగిన తర్వాత నిన్న కూడా టాస్క్ లో అడపా ఆడినప్పటికీ తన ఓటింగ్ అయితే మంచిగా పడుతుంది. కానీ ఇప్పుడు టికెట్ టు ఫినాల్ రేజ్ నుండి అయితే బయటకు వచ్చేసాడు. ఈ తన ఓటింగ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రాను మనకి టాస్క్ అయితే ఆడడానికి అవ్వదు కాబట్టి డెమోన్ పవర్ ఓటింగ్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి అయితే సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్ లో ఉన్నది ఎవరు అంటే సంజన గారు. సంజన గారికి ఆ రోజు సండే ఎపిసోడ్ లో సారీ చెప్పించడం ఏదైతే జరిగిందో దాని తర్వాత ఓట్ బ్యాంక్ అనేది బేభత్సంగా పెరిగింది. దానితో పాటు నిన్న ఎమోడిల్ అండ్ సంజన గారి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆ టాస్క్ అందులో కూడా అల్లాడించారు. చాలా బాగా ఆడారు. కొంచెం అదృష్టవశాత్తు తాడు వదిలేయడం ఓడిపోయారు. ఆ తర్వాత కూడా ఎమోషనల్ గా వర్కౌట్ అయ్యింది. ఈ రోజు కూడా సుమన్ శెట్టి అండ్ తనూజ గారి ఆ గేమ్ అయితే ఉందో అందులో మెయిన్ రోల్ ఎవరంటే సంజన గారు. సంచాలక చేతిలోనే ఉంటది అనమాట. దాన్ని చాలా ఫెయిర్ గా ఇద్దరికి సరిపోయేగా చేశారు కాబట్టి సంజన గారికి ఓట్ బ్యాంక్ అనేది ఇంకా పెరుగుతుంది. ఎమ్మెల్యే నామినేషన్స్ లో లేకపోవడం కూడా సంజన గారు థర్డ్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నారు. ఇంకా 4th, 5th, 6th వీళ్ళ గురించి మాట్లాడే ముందు వీళ్ళలో సుమన్ శెట్టి గారు, భరణి గారు, రీతు చౌదరి వీళ్ళు ఎవరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా ఆడుతున్నారు, అలా ఓటింగ్స్ కూడా పడుతున్నాయి అనమాట. ముఖ్యంగా రీతు చౌదరి ఓటింగ్ పరంగా డేంజర్ జోన్ లో లీస్ట్ లో ఉంది ఎవరంటే సుమన్ శెట్టి గారు. కానీ ఈ రోజు జరిగే టాస్క్ లో మీరు నైట్ ఎపిసోడ్ లో మనకి టెలికాస్ట్ అవుతుంది. ఆ టాస్క్ తర్వాత తన ఓటింగ్ లో బేభత్సమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆయనకి ఎక్కువ కంటెంట్ కూడా వస్తుంది అనమాట. ఆ తనూజతో గేమ్ అయితే గెలిచారు కదా, గెలిచిన తర్వాత మళ్ళీ డెమోన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ అండ్ సుమన్ శెట్టి గారు ఆడతారు. ఇలాంటి వాళ్ళు ఆడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు గెలిస్తే టాస్ చేస్తే అది ప్రపంచంగా వెళ్తుంది, ఓడిపోతే సింపతిగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఈ రెండింటి వల్ల వాళ్ళకే ప్లస్. ముఖ్యంగా వాళ్ళ కంటెంట్ వస్తే చాలు, అలాంటి వరకు ఓటింగ్ అనేది బేభత్సంగా పెరిగిపోద్ది. కాబట్టి సుమన్ శెట్టి గారు ఈ 2 టాస్క్ల తర్వాత తన ఓటింగ్ అనేది బేభత్సంగా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల రీతు చౌదరి డేంజర్ గా ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇంకా భరణి గారు డేంజర్ జోన్ లో ఉన్నారు కదా, భరణి గారికి ఎక్కువ ప్లస్ ఏంటంటే మన టాస్క్ అయితే ఆడారు, అందులో అంత పర్ఫార్మెన్స్ ఏమీ కనిపించలేదు. కానీ ఎవరైతే తనకి ఛాలెంజ్ చేశారో భరణి గారు వెళ్ళి నామినేషన్స్ లో డెమోన్ పవన్ నువ్వు ఫిజికల్ టాస్క్ లో కొంచెం ఎఫర్ట్స్ అనేవి తగ్గాయి, నువ్వు ఎమోషనల్ గా కొంచెం లో అయ్యావు అనగానే భరణి గారితో ఛాలెంజ్ చేశారు కదా డెమోన్ పవన్. ఈ టాస్క్ జరగబోయే ముందు భరణి గారు వెళ్ళి డెమోన్ పవన్ ఏమంటారంటే మనిద్దరమే ఆడాలరా, ఫిజికల్ టాస్క్ మనిద్దరం ఆడాలి, నేను గెలాలి అంటారనమాట. ఆ ఫిజికల్ టాస్క్ కూడా వాళ్ళిద్దరు ఆడుతారు. ఆ టాస్క్ కూడా అరాచకమైన టాస్క్ అంటే అందులో డెమోన్ పవన్ ని భరణి గారు అయితే ఎత్తి పక్కన పెట్టేసేంత విధంగా జరిగిందంట ఆ టాస్క్ లో భరణి గారి పర్ఫార్మెన్స్ బేభత్సంగా ఉందంట. సో దీని వల్ల ఏమవుతుందంటే భరణి గారి ఓటింగ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇటు పక్క సుమన్ శెట్టి గారి ఓటింగ్ కూడా పెరిగే అవకాశం ఉంది. పక్కన రీతు చౌదరి విషయానికి వస్తే ఈమె కంటెంట్ ఏమి కనిపించట్లేదు. మన మ్యాథమెటికల్ టాస్క్ లో అంత పెద్ద ఎఫర్ట్స్ ఏమీ పెట్టలేదు. అక్కడ కొంచెం కామెడీ అయితే పండింది కానీ టాస్క్ లో పర్ఫార్మెన్స్ ఏమీ లేదు. అలాగే ఆ తర్వాత అందరికంటే లీస్ట్ గేమ్స్ ఆడింది ఎవరంటే
రీతు చౌదరి గారు. సో రీతు చౌదరికి టికెట్ టు ఫైనల్ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కొట్టుకుని లాస్ట్ కు వాళ్ళతో రీతు చౌదరి గెలిచేస్తే టికెట్ టు ఫైనల్ గెలిచేవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే రీతు చౌదరి అనేది చాలా తక్కువగా ఉంది. దాని వల్ల ఇక్కడ సుమన్ శెట్టి గారి, భరణి గారి పర్ఫార్మెన్స్ బేభత్సంగా ఉండడం వల్ల రీతు చౌదరి ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. రీతు చౌదరి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఓట్స్ గుద్దుకోండి. ఎందుకంటే రీతు చౌదరి ఇన్ డేంజర్ జోన్. షీ విల్ బి ఎలిమినేట్ ఆల్సో. రాసి పెట్టుకోండి. ఏమైనా సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ ఈ రోజు పర్ఫార్మెన్స్ తర్వాత సుమన్ శెట్టి గారి గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. బీ కేర్ఫుల్. అలాగే ఓటింగ్ ఆర్డర్ నచ్చిన తర్వాత కింద లైక్ చేసి మీరు ఎవరికి ఓటు వేస్తారో కామెంట్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అవ్వాలో కూడా కామెంట్ చేయండి. హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.